అపోస్తలులకు ఆజ్ఞాపించిన పరమునకు చేర్చుకున్న బోధించుటకును మొదటి గ్రంథమున రచించితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడు. యోహాను నీళ్ళ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరను. వారు కూడి వచ్చిన ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, తండ్రి తన స్వాధీనం ఉంచి మీ పని కాదు. ఈరోజు వర్తమానం యొక్క శీర్షిక నిన్న మంచిత్ పాల్ గారు రాత్రి చెప్పిన వాక్యభాగాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నట్టు, ఈరోజు వర్తమానం యొక్క శీర్షిక నీవు నిజముగా క్రీస్తుని నమ్ముచున్నావా? నీవు నిజముగా క్రీస్తుని నమ్ముచున్నావా? ఇది రక్షణ గూర్చిన వర్తమానము కాదు, కానీ రక్షించబడిన తర్వాత మన జీవితం కోసము వర్తమానం. సరే, మొదటి వచనంలో అపోస్తలుల కార్యములు గ్రంథము లూకా గారు రచించారు. అదే లూకా గారు ఏ గ్రంథం కూడా రచించారు? లూకా సువార్త అనే గ్రంథం కూడా ఆయనే రచించారు. లూకా గారు లూకా సువార్త అనే గ్రంథము థియోఫిలస్ గారికే రచించారు. అలానే అపోస్తలుల కార్యములు అనే ఈ గ్రంథము కూడా థియోఫిలస్ గారిని ఉద్దేశించే రచించారు. దాని అర్థం మనందరికీ కాదని కాదు, కానీ ఆయన్ని ఉద్దేశించి ఆయన ఉన్న సందర్భంలో ఆయనకి లూకా గారు ఈ గ్రంథాన్ని రచించారు. అయితే మనము ఈయన ముందు రచించిన గ్రంథమైన లూకా సువార్తకి వెళ్తే ఒకసారి అక్కడ చెప్పండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కలుస్తున్నాయి. నేను మొదటి వచనం నుంచి చదువుతున్నాను. ఘనత వహించిన థియోఫిల, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకును వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచుతాను. అక్కడ చాలా స్పష్టంగా లూకా గారు ఎందుకు లూకా సువార్త థియోఫిలస్ గారికి రాశారు అని ఆ ఉద్దేశం చాలా స్పష్టంగా అక్కడే పెట్టేశారు. ఏంటది? ఈ థియోఫిలస్ గారు యేసును గూర్చి విన్న విషయములు నిశ్చయముగా జరిగాయని మరలా తెరిచి పరిష్కరించి వరుసగా రాసుకుంటూ వచ్చారు. ఒకవేళ థియోఫిలస్ గారు యేసు ప్రభు గారి గురించి విన్నారు, నమ్మారు, కానీ ఎక్కడో ఒకవేళ ఏదైనా సందేహం మొదలైందేమో, మరి ఏది ఏంటో మనకి స్పష్టంగా తెలియదు, కానీ ఆయన విన్న వాటిని గూర్చి, ఆయన నమ్మిన వాటిని గూర్చి ఆయన మరి నిశ్చయముగా తెలుసుకోవాలని లూకా సువార్త అది రచించారు.
అయితే మరి అపోస్తలుల కార్యములు కూడా దానికి రెండవ భాగమైన పుస్తకము. ఎందుకు థియోఫిలస్ గారినే ఉద్దేశించి మరలా అదే రచయిత రాశారు అంటే, ఆ ఉద్దేశము మనకి స్పష్టంగా లోకాసు వార్తలాగా ఇవ్వలేదు, కానీ అపోస్తలుల కార్యములు అనే ఆ యొక్క శీర్షిక, ఈ పుస్తకం యొక్క పేరును బట్టి మనము కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పేరుని నేను ఈ రీతిగా చెప్తే మనకు అర్థమవుతుందేమో. ఏంటి ఈ పుస్తకం పేరు? అపోస్తలుల కార్యములు. నిన్న మనం ఏం చూసాము? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు, దైవజనులు, అలానే అపోస్తలులు, శిష్యులు కూడా మనకు లాంటి మానవులే. వాళ్ళు కూడా అవును గొప్పవారే, ఎందుకంటే యేసుక్రీస్తుతో ఉన్నారు, వారు మన పితరులు కాబట్టి ఖచ్చితంగా గొప్పవారే. మనము వారిని ఏమంటారు, గౌరవం చూపించాలి, మనం వాళ్ళని తీసి పడేయకూడదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కూడా మనకు లాంటి మానవులే. దేవునికి వాళ్ళు ఒబే అవ్వడం వల్ల దేవుడు వాళ్ళని వాడుకున్నారు అంతే తప్ప వాళ్ళకి మనకి ఏదో పెద్ద వ్యత్యాసం లేదు. వాళ్ళు ఏదో ప్రత్యేకమైన దైవజనులు, వాళ్ళు ఏదో ప్రత్యేకమైన అభిషేకం ఉంది అని కాదు. అలానే అపోస్తలుల కార్యం అనే పుస్తకంని నేను ఈ రీతిగా చెప్తాను, మనకు అర్థం కావాలి. ఏంటంటే అపోస్తలుల కార్యం. నేను దాన్ని మనకు అర్థం కావడానికి ఏమని చెప్తానంటే, దేవునిని నమ్మిన విశ్వాసుల యొక్క కార్యములు. ఇంకో రీతిగా చెప్పాలంటే, దేవునిని నిజముగా నమ్మిన విశ్వాసుల యొక్క కార్యములు. మనం ఏం చూస్తాం అపోస్తలుల కార్యాల్లో? దేవుని శిష్యులు, అపోస్తలులు అద్భుతాలు చేస్తూ మనకు కనబడుతూ ఉంటారు. రోగాలు స్వస్థపరుస్తూ మనకి కనబడుతూ ఉంటారు. చనిపోయిన వారిని లేపుతూ మనకి కనబడుతూ ఉంటారు. అయితే ఆ కార్యాల కోసం అండి మీరు మాట్లాడుతున్నారంటే ప్రత్యేకంగా కాదు. అవును, ఆ కార్యాలు అపోస్తలుల కార్యాల్లో ఉన్నాయి. కానీ అద్భుత కార్యాలు బహిరంగంగా కేవలం ఒక ఉద్దేశంతోనే దేవుడు అప్పుడు అలౌ చేశారు. ఆ కాలంలో మనకిలాగా సంపూర్ణమైన బైబిల్ గ్రంథం లేదు కాబట్టి ఈ అపోస్తలులు యేసు ప్రభు గారి గురించి చెప్పుతున్న వర్తమానము నిజము అని నిరూపించడానికి దేవుడు అద్భుత కార్యాలు ఆ కాలంలో అలౌ చేసి ఉన్నారు. మరి ఇంకేం కార్యాల కోసం మీరు మాట్లాడుతున్నారండి అంటే, వీళ్ళు సువార్తను ప్రకటించుటకు చేసిన త్యాగాలు, వీళ్ళు సువార్తను ప్రకటించుటకు పడిన పాటలు, ఈ కార్యాల కోసం నేను మాట్లాడుతున్నాను. సరే, మొదటి వచనంలో వచ్చేద్దాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమున రచించితిని. ఆయన మొదటి గ్రంథం ఏంటి? లోకాసు వార్త. లోకాసు వార్తలో యేసు ప్రభు గారు ఏం చేశారండి అంటే, మా అపోస్తలుల కార్యాల లాగానే రోగులను స్వస్థపరిచారు, అద్భుతాలు చేశారు, దెయ్యాలను అద్భుతంగా వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. 5,000 మందికి సరిపడా భోజనము, ఒక్కళ్ళకి కూడా సమృద్ధిగా సరిపడే భోజనంతో 5,000 మందికి అద్భుత రీతిగా భోజనము పెట్టారు. ఇంకేం చేశారండి యేసు ప్రభు గారంటే, పాపులకి ప్రేమ, దయ, కృప చూపించి ఈ భౌతికమైన అద్భుత విషయాలన్నిటికంటే ఆయన చేసిన గొప్ప అద్భుతాలు ఏంటంటే అంటే పాపుల యొక్క పాపాలను క్షమించారు. అయితే ఒక మాట,
ఇంకేముంటుంది? బోధించుటకు. చేసినవి బోధించుటకు. ఏం బోధించారండి యేసు ప్రభు గారంటే? పశ్చాత్తాపం కోసము, రక్షణ కోసము బోధించారు. లోకాసు వార్త 5వ తీయద్దు మీరు. లోకాసు వార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలు ఏమంటాడు? నేను నీతిమంతులను రక్షించుటకు రాలేదు కానీ పాపులను తిరుగుటకు రక్షించుటకు వచ్చాను. ఏమంటాడు ఇంకా? లోకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు గారు ఏమంటారంటే మనము పశ్చాత్తాప పడాలి. ఎన్నో ఉపమానాలు కూడా యేసు ప్రభు గారు బోధించారు. లోకాసు వార్త 8:4-15 పారబుల్ ఆఫ్ సోయర్, విత్తనాలు విత్తువాడు యొక్క ఉపమానం. 10:25-37 వచనంలో మంచి సమరయుడు యొక్క ఉపమానం. లోకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు గారి యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను వివరిస్తూ తప్పిపోయిన గొర్రె, అలానే కనపడకుండా పోయిన ఒక కాయిన్, అలానే మొన్న ఒక బోధకుడితో టీచర్తో మాట్లాడుతూ ఈ తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్ అనే పారబుల్ అంటారు కదా, దానికి చాలాసార్లు మనము తప్పిపోయిన కుమారుడి మీద శ్రద్ధ వహిస్తాం, కానీ ఆ ఉపమానం ఎవరి కోసం చెప్పబడిందంటే తండ్రి అయిన దేవుని ప్రేమ కోసం చెప్పబడింది. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క అవధులు లేని ప్రేమ. చాలాసార్లు తప్పిపోయిన కుమారుడి కోసం మనం మాట్లాడుతూ ఈయన విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు, కానీ ఆ ఉపమానం యొక్క ఫోకస్, ఆ ఉపమానము దేనికోసం ముఖ్యంగా చెప్తుందంటే అవధులు లేని తండ్రి ప్రేమ కోసం చెప్తుంది. ఇంకేం బోధించారండి యేసు ప్రభు గారు అంటే, యేసు ప్రభు గారిని వెంబడిస్తే అది సులువైన విషయం కాదు. ఆయన వెంబడిస్తే తను తాను ఎప్పుడు కూడా డినై చేసుకుంటూనే ఉండాలి. ఎవరికి వాళ్ళ సిలువుని, వాళ్ళ కాడిని మోస్తూనే ఉండాలి. యేసు ప్రభు గారిని వెంబడించాలంటే మనం కూర్చొని లెక్క వేయాలి, త్యాగం ఎంత చేయాలి. ఇవన్నీ యేసు ప్రభు గారు అద్భుతాలు చేశారు, బోధించారు. కానీ ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే ఆరంభించిన చేయుటకు, బోధించుటకు, ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించింది. సో యేసు ప్రభు గారు చేసిన అద్భుతాలు, యేసు ప్రభు గారు చేసిన ఆ బోధ కేవలము ఆరంభము మాత్రమే. మరి దాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఎవరిది అండి అంటే సంఘాన్ని. మరి ఆయన చేసిన బోధ, ఆయన చేసిన క్రియలను కొనసాగించవలసిన బాధ్యత ఎవరిదండి అంటే సంఘములో ఉన్న విశ్వాసులది ఆ బాధ్యత. 3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు ఆయన అగపడుచు దేవుని రాజ్యం విషయములను బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తానుగా కనపరుచుకున్నాడు. నిన్న మంజిత్ పాల్ గారు ఈ విషయమై మాట్లాడారు. యేసు ప్రభు గారు ఒక చరిత్రాత్మకమైన మనిషి, అలానే దేవుడే మనిషి రూపం ఎత్తిన ఒక చరిత్రాత్మకమైన మనిషి. ఆయన పునరుద్ధానం గురించి ఆయన 40 మందికి పైగా, చాలామందికి 40 దినాలు చాలామందికి పునరుద్ధానం అయిన తర్వాత కనబడుతూ వచ్చారు. కోర్టులో ప్రత్యక్ష సాక్షి మించినవి ఏమి లేదు. ఒక సందర్భం గురించి, ఆ సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక సాక్షి ఉంటే దానికి మించినది ఇంకేమీ లేదు. ఆ కేసులో అది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అలానే యేసు ప్రభు గారు తిరిగి లేచారు అన్నదానికి ఇంకేమీ డోకా లేదు.
ఎందుకంటే ఆయన చాలా మందికి 40 దినాలంతా కూడా కనపడుతూనే ఉన్నారు. ఆ 40 దినాలు కూడా ఆయన దేనికోసం బోధించారండి అంటే దేవుని రాజ్యం విషయమే బోధించారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతాడు. గెత్సెమనే ఆ తోటలో ఏం ప్రార్థన చేశారు? అయ్యా, ఇది నా వల్ల కాదు, నేను భరించలేను. ఏం భరించలేరు? ఆ దెబ్బలు, ఆ నొప్పులు అది కాదు. యేసు ప్రభు గారు శిలువలో మన కొరకే పాపంగా మారారు. పాపంగా మారారంటే ఆయన పాపం చేశారని కాదు, కానీ మన కోసమే మన పాపం యొక్క శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడేది. ఏమంటారు? కానీ నా చిత్తం కాదు, కానీ మీ చిత్తం జరిగించినట్టు. యేసు ప్రభు గారు ఈ భూమి మీదకి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఆయన 40 దినాలు కూడా శిష్యులతో కూడా మాట్లాడుతూ వారికి అనేక ఆజ్ఞలు ఇచ్చారు. అందులో ఒకటి మనం చూస్తాం. అంటే 5వ వచనంలో యేసు ప్రభు గారి శిష్యులతో ఏమంటారంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నేను మీకు ప్రామిస్ చేసిన విషయం అనేది పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తారు, దాని కొరకు కనిపెట్టండి అని చెప్తారు. అయితే 6వ వచనం, కాబట్టి వారు అనగా శిష్యులు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించేదవా. ఇది మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కాకపోతే చాలా ముఖ్యమైన వచనం. యేసు ప్రభువు గారు 3.5 సంవత్సరాలు శిష్యులను దగ్గర పెట్టుకొని 3.5 సంవత్సరాల పాటు శిష్యులకు బోధించుచూ వచ్చారు. అనేక విషయాలు ఏం బోధించారో మనం ఇందాక చూసాం. దానితో పాటు వ్యక్తిగతంగా శిష్యులకు కూడా అనేక మార్లు అనేక విషయాలు బోధించుచూ వచ్చారు. శిష్యులకి అప్పుడు కన్నా అర్థమై ఉండాలి ఏంటి? యేసు ప్రభు గారు వచ్చింది పాపులను రక్షించటం. యేసు ప్రభు గారు ఈ భూమి మీదకి వచ్చింది పాప పరిహారాలతో కలిపారు. యేసు ప్రభు గారు ఈ భూమి మీద కడపటి ఆదాముగా వచ్చి ఈ మానవత్వం అంతటి మీద ఉన్న పాపం యొక్క శాపం తీసివేసేయాలని ఈ శిష్యులకే అర్థమై ఉండాలి. ఇంకా ఆయన చేసిన బోధ ఏమీ అర్థం కాకపోయినా కనీసం ఒక్క సందర్భం అన్న శిష్యుల మనసులో గుర్చుకొని ఉండాలి. ఏంటంటే అది అంటే యోహాను సువార్త మీరు తీయదు కానీ 15వ అధ్యాయంలో యేసు ప్రభు గారు మోకాలేసి శిష్యుల కాళ్ళు వరుస పెట్టి కడుగుతూ వస్తారు. ఒకవేళ నేను ఎవరన్నా ఇక్కడ పిలిపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు కడిగాను అనుకోండి, ఏముందా? ఈ బాబా ఏం చేస్తున్నారండి మీరు నా కాళ్ళు కడగడం ఏంటండి? కడగడం వదిలేండి, కాళ్ళు పట్టుకుంటేనే ఆల్మోస్ట్ కుర్చీలోంచి ఎగిరి బాబు ఏం చేస్తున్నారండి మీరు. అలానే ఆ కాలంలో కూడా కాళ్ళు కడిగే పని కేవలం దేనికి పనికిరాని ఒక స్లేవ్, ఒక బానిస పని. కానీ యేసు ప్రభు గారు మోకాలేసి శిష్యులందరి కాళ్ళు కడుగుతారు. ఆ శిష్యుల్లో ఒకడు యేసు ప్రభు గారిని మోసం చేసే శిష్యుల కాళ్ళు కూడా యేసయ్య కడిగారు. ఎలా కడుగుంటారు? ఏదైనా కూర్చోబెట్టి ఏదైనా నేను చేసి సరే సరే అయిపోయింది పని మన బాబు దాని కూడా ఇలా నీళ్ళేసి పట్టుకోకుండా కడుగుంటారా? లేదు, చాలా జాగ్రత్తగా ప్రేమతో శ్రద్ధగా దేవుడు ఆ శిష్యుల కాలందరి కలిగారు. ఎందుకో కూడా చెప్తారు. ఎందుకు? నేను ఈ లోకంలోకి పరిచర్య చేయించుకోవటం కాదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చాను. ఆ విషయం అన్నా కనీసం ఈ శిష్యులకి బుర్రలోకి ఎక్కుండాలి. ఏంటి? యేసు ప్రభు గారు ఈ భూమి మీదకి వచ్చింది పరిచర్య చేయించుకోవటం కాదు, కానీ పరిచర్య చేయడానికి. కాబట్టి ఆయన శిష్యులుగా మనం కూడా
పరిచర్య చేయాలి అన్న విషయం శిష్యులకు అర్థమై ఉండాలి. ఏకంగా 3.5 సంవత్సరాలు స్వయంగా యేసయ్య గారితోనే తిరిగారు. 3.5 సంవత్సరాలు స్వయంగా యేసయ్య గారే శిష్యులకి బోధించారు. కానీ ఆయన చనిపోయినప్పుడు పారిపోయారు. ఒక్క శిష్యుల దగ్గర లేకుండా పారిపోయారు. కానీ ఆయన పునరుద్ధానుడై లెగిసి కనిపించేసరికి వీళ్ళ మనసులో ఉన్న ఆశలన్నీ కూడా వెంటనే మళ్ళా ఉప్పొంగుకుంటూ బయటకు వచ్చాయి. ఆయన దగ్గరికి వచ్చి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు గారి దగ్గర ట్రైన్ అయిన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా కోత ఎంతో విస్తారంగా ఉందయ్యా, మాకు శక్తిని అయ్యా, మాకు శక్తి కావాలయ్యా, మేము పరిచర్య చేయలేమయ్యా నీకులాగా, సో మాకు శక్తిని అయ్యా, కోత చాలా విస్తారంగా ఉందయ్యా, మేము వెళ్ళి పరిచర్య చేస్తామయ్యా, నీ రాజ్యం ఇంకా బోల్డ్ వ్యాప్తి చెందాలయ్యా, ఎంతో మంది పాపలు ఉన్నారయ్యా, వాళ్ళందరికీ పాప క్షమాపణ కావాలయ్యా, పరిచర్య చేయడానికి మాకు శక్తిని అయ్యా అన్నారా? దగ్గరికి వచ్చి ఏమన్నారు? 6వ వచనం, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యం కోసం ఆలోచిస్తున్నది. అది తప్ప అండి? కాదు. ఎందుకంటే ఇప్పటి నుంచో ప్రవక్తలు ఒక మెస్సయ వచ్చి ఇజ్రాయేలు రాజ్యాన్ని మరలా తిరిగి ఒక గొప్ప వైభవానికి స్థాపిస్తాడు అని ప్రవచనాలు చేస్తున్నారు. ఆమోస్ గ్రంథం 9:11 మీరు తీయండి. ఎజెకియేలు 37:21-28, యెషయా 11:1-12, యిర్మీయా 23:5-8, దానియేలు 2:44, జకర్యా 14. ఈ అన్ని అధ్యాయాల్లో కూడా ప్రవక్తలు యేసు ప్రభు గారు వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తారు, లేదా ఒక మెస్సయ వచ్చి రాజ్యాన్ని స్థాపించి, సొలొమోన్ రాజు గారు ఉన్నప్పుడు ఇజ్రాయేల్ రాజ్యం ఎంత గొప్పగా ఉండేదో, శివరాణి వచ్చి ఎక్కడి నుంచో శివరాణి గారు వచ్చి ఇజ్రాయేల్ రాజ్యంలో ఉన్న వైభవం చూసి ఆల్మోస్ట్ కలిపి పడిపోయారు. ఇంగ్లీష్లో హ్యాఫ్ హ్యాస్ నాట్ యెట్ బీన్ టోల్డ్ అంటారు. అంటే సగం కూడా నాకు చెప్పిన దాంట్లో సగం కూడా సగానికి మించి చాలా ఉంది. ఇజ్రాయేల్ రాజ్యం యొక్క వైభవం కోసం నాకు ఎంతో చెప్పారు, కానీ వచ్చి చూస్తే సగం కూడా కాదు, ఇంకా చాలా గొప్పగా ఉంది. సొలొమోను రాజు సమయంలో ఇజ్రాయేల్ రాజ్యం. సో ఈ శిష్యులు యేసు ప్రభు గారిని చూడగానే ఆయన బోధించినవన్నీ మర్చిపోయి, వాళ్ళు నేర్చుకున్నాయన్నీ మర్చిపోయో మరెందుకో తెలియదు కానీ ఆయన దగ్గరికి వెంటనే వచ్చి, అయ్యా ఇజ్రాయేల్ రాజ్యం స్థాపిస్తావా? అప్పట్లో యూదులు కూడా ఇటువంటి గొప్ప మెసయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. యూదులు కూడా ఈ మెసయ్య వచ్చి రాజ్యాన్ని స్థాపించి రాజుగా ఇజ్రాయేల్ దేశాన్ని ఏలుతాడు అని ఎదురు చూస్తున్నారు. అందుకే కదా ఈ పరిచారకులు సద్దుకైలు యేసు ప్రభు గారిని స్వీకరించలేకపోయారు. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి మీరు రాజు కోసం ఎదురు చూస్తున్నారు, ఈయనేమో రాజు అంటాడు, మెస్సయ్య అంటాడు, ఈయనేమో వెళ్ళి ఆపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడేంటి, ఈయనేమో వెళ్ళి కుష్ఠరోగులతో కూర్చుంటున్నాడేంటి, ఈయనేమో వెళ్ళి సమరయ స్త్రీలతో మాట్లాడుతున్నారేంటి అని వాళ్ళకి అర్థం కాలేదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, అప్పట్లో యూదులందరూ ఎలా అయితే ఆలోచిస్తున్నారో యేసు ప్రభు శిష్యులు కూడా వాళ్ళకిలానే ఆలోచిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు గారి శిష్యులు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలానే ఆలోచిస్తున్నారు. శిష్యులు యేసు ప్రభు గారి చేత బోధించబడ్డారు, యేసు ప్రభు గారి జీవితాన్నే చూశారు. అయినా సరే అలేసయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా పరిచర్య పక్కన పెట్టే, అయ్యా సేవ పక్కన పెట్టే, పాపులు పక్కన పెట్టే, పాప క్షమాపణ పక్కన పెట్టే, ఏమడుగుతున్నారు? నువ్వు యేసు ప్రభు గారు మీరు ఈ లోకంలోనికి ఏది చేయడానికి అయితే వచ్చారో అది మాకు అక్కర్లేదు, కానీ
ఈ లోకంలో మీరేమి చేయాలని మేము అనుకుంటున్నామో అది ఎప్పుడు చేస్తావయ్యా అని అడుగుతున్నారు. అదేనండి, యేసు ప్రభు గారు ఈ శిష్యుల పట్ల, ఈ సంఘం పట్ల ఉన్న ఉద్దేశం అక్కర్లేదు, కానీ వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి యేసు ప్రభు గారు ఎప్పుడు సాయం చేస్తారు, ఎప్పుడు చేస్తావు అని శిష్యులు అడుగుతున్నారు. మనకులానే మనం కూడా అదే పని చేస్తూ ఉంటాం. సంఘానికి వస్తాం, వాక్యం వింటాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, రక్షించబడి చాలా కాలం అయింది. కానీ మన ప్రార్థనల్లో ఎంతసేపు మనకి ఏది కావాలో అదే అడుగుతాం. అయ్యా నాకు ఇది, అయ్యా నాకు అది, అయ్యా నాకు అది, అయ్యా ఇది లేదు, అది లేదు, ఎప్పుడిస్తావు, ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నాను, చేయడానికి నాకు శక్తిని ఇవ్వండి. నా పిల్లలకి మంచి ఉద్యోగం, ఈ సమాజంలో మంచి స్థాయి, మంచి ఎదుగుదల, మంచి జీతం, మంచి చదువులు, మంచి పరీక్షలు తప్ప ఉద్యోగాలు అవసరం, జీతాలు అవసరం. కానీ క్రైస్తవులుగా మనం కూడా అన్యులాగానే కేవలం వాటి కోసమే ప్రాకులాడుతుంటే ఇంకేం అర్థం ఉందండి? అది తప్పు. మన అవసరాలన్నీ దేవుడు చూసుకుంటాడు, దేవుడు తెలుస్తాడు. వాటి కోసం మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. కానీ ఇప్పుడు ముందుగా క్రైస్తవులుగా మన బాధ్యతను మనము నిర్వర్తించాక అప్పుడు వాటి కోసం. అంతేగాని క్రైస్తవులుగా, క్రీస్తుని తెలుసుకున్న విశ్వాసులుగా, యేసు ప్రభుని నిజంగా నమ్ముతున్న విశ్వాసులుగా మన మీద పెట్టబడిన బాధ్యతలను మర్చిపోయి వాటి కోసమే ప్రయత్నాలు, ప్రాకులాట. శిష్యుల్లాగానే చాలాసార్లు మనం కూడా యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి ప్రార్థనలో మన స్వార్థం కోసమే ప్రార్థన చేస్తాం. ఈ కాలంలో క్రైస్తవులకు ఉంటున్న ఒక జబ్బు నెమ్మదిగా క్రైస్తవుల్లోకి కూడా వచ్చేస్తుంది. ఏంటంటే స్వార్థం. క్రైస్తవులు ఎలాగైపోతున్నారంటే, నేను నా కుటుంబం బాగుంటే చాలు, నేను నా కుటుంబం సాఫీగా, ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, కంఫర్టబుల్గా, చక్కగా ఉంటే చాలు. ఈ మధ్యన క్రైస్తవులు ఎలాగైపోతున్నారంటే, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, కష్టాలు మాకు వద్దు. వాటిని అవాయిడ్ చేయడానికి ఏదన్నా చేస్తాం. కానీ మన పూర్వీకులు యేసు ప్రభు గారు నా దేవుడు కాదు అని చెప్పడం ఇష్టం లేక చచ్చిపోయారు. ఆ ఒక్క మాట, యేసు ప్రభు గారు నా దేవుడు కాదు అని వాళ్ళు ఎదురుకుండా చెప్పేసి గదిలోకి వెళ్ళి ఏసయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఎవరు నోడుతున్నాను నాయనయ్యా, నా మనసులో ఏం లేదయ్యా, నన్ను క్షమించయ్యా అంటే సరిపోద్ది. కానీ ఆ ఒక్క మాట అనడానికి వాళ్ళ మనసులో పిండేసినట్టు అయిపోయి యేసు ప్రభు గారిని నా దేవుడిగా తప్ప నేను అబద్ధం ఆడలేనని వాళ్ళ ప్రాణాలనే త్యాగంగా ఇచ్చేసారు. వాళ్ళకి లేరా భార్యలు, పిల్లలు? వాళ్ళకి లేరా భర్తలు, పిల్లలు? వాళ్ళకి లేరా దేవా బాధ్యతలు? మనకైనా బాధ్యతలు. కానీ ఈ కాలంలో క్రైస్తవులు కేవలం వాళ్ళు పడే ప్రయాసం అంతా కూడా ఏంటంటే కష్టాలను వాళ్ళ జీవితంలో ఉండకుండా చేయడానికే వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మంచి జీతాల కొరకే ప్రయాసపడుతున్నారు, మంచి చదువుల కొరకే ప్రయాసపడుతున్నారు. ఈ కాలంలో యవనస్తులు ఎక్కువ శాతం మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అంటే అందులో సగం కారణం మన తల్లిదండ్రులే. ఎందుకంటే మన పిల్లలకి ఎంతసేపు కూడా బాబు నువ్వు బాగా చదువుకోవాలి, బాబు నువ్వు పైకి ఎదగాలి, బాబు నువ్వు
మంచి హోదాలో ఉండాలి. బాబు నువ్వు మాకులాగా ఇబ్బందులు పడకుండా, మాకులాగా కష్టాలు పడకుండా చక్కగా సాఫీగా బ్రతకాలి. మంచి స్థాయి ఉన్న మంచి ఉద్యోగం సంపాదించాలి. ఎన్ని కష్టాలు పడన్నా. గవర్నమెంట్ ఉద్యోగం అయితే తిరిగిలేదు. గవర్నమెంట్ ఉద్యోగం కాకపోతే మంచి జీతం ఉన్న ఉద్యోగం సంపాదించాలిరా కష్టపడి. తప్పుగా కానీ వాళ్ళ ఆత్మీయతని పట్టించుకోవట్లేదు. చాలామంది తల్లిదండ్రులే ఆదివారాలు పూట పిల్లల్ని స్కూళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి పంపిస్తున్నారు. స్కూల్లో చదివే చదువులు సరిపోదన్నట్టు మళ్ళీ ప్రతిరోజు ట్యూషన్. తప్పలేదు. కానీ వెళ్ళి బాబు మీ పిల్లలు యవనస్తుల కూడికి రావట్లేదు ఏంటండి అంటే, స్కూల్లో ఊరుకోవట్లేదండి బాబు. అరే వారం అంతా స్కూల్కి వెళ్తున్నారు, వారం అంతా ట్యూషన్కి వెళ్తున్నారు, ఆదివారం కూడా. తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని దేవుడికి దూరంగా నడిపిస్తున్నారు. ఈ డబ్బు, స్థాయి, పేరు, పరువు, ముఖ్యంగా కష్టాలు లేకుండా జీవించడానికే ప్రయాసపడుతున్నారు. అండ్ ఎవడేమన్నారు, ఎవడి కాడి అని మోసుకోవాలి. కాడి సులువుగా ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు గారు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. ఆయన మాటలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, ఆయనతో సహవాసంలో పెరిగే అవకాశం ఉంది, పాస్టర్ గారు ఉంటారు, సంఘంలో మనకు లాంటి విశ్వాసం ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సులువు. కానీ కాడి బరువు ఉండదని కాదు. క్రైస్తవులు చరిత్రలో అంతా కూడా సాఫీ జీవితం ఎప్పుడు బ్రతకలేదు. కానీ క్రైస్తవులు చరిత్రలో అంతా సాఫీ జీవితం బ్రతకలేదంటే దాని అర్థం వాళ్ళు నిరాశగానే, బాధగానే, చిరాగ్గానే ఉన్నారని కూడా కాదు. క్రైస్తవులకు ఉండే ప్రత్యేకత అదే. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ కేవలం క్రైస్తవులే సమాధానం కలిగి స్థిరంగా ఉండగలిగే అవకాశం కేవలం ఒక క్రైస్తవుడికే ఉంటుంది. మా కాలేజ్లో ఒక బైబిల్ కౌన్సిలింగ్ టీచ్ చేసే ప్రొఫెసర్ గారికి ఒకనొక సమయంలో ఆయనకి నలుగురు పిల్లలు అనుకుంటారు. ఆ నలుగురు పిల్లలకి ఇద్దరు తల్లిదండ్రులకి కూడా క్యాన్సర్ వచ్చింది ఒకనొక సమయంలో. అంత ఆరుగురికి ఇప్పుడు అందరికీ క్యాన్సర్. బాధపడలేదని కాదు, కానీ అటువంటి ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్తూ కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉండగలం. ఇంకా అప్పుడే అటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండగలం. కానీ ఈ కాలంలో క్రైస్తవులందరికీ ఏంటంటే కష్టాలు వద్దు, ఇరుకులు వద్దు, ఇబ్బందులు వద్దు. తల్లిదండ్రులుగా మేమైతే ఏదో పడిపోయాం, ఏదో అయిపోయాం, బాబు అమ్మ నువ్వు మటుకు వద్దున్నాను, ఇటువంటి జీవితం నీకు వద్దున్నాను, నీకు వద్దు. ప్రేమలు ఎక్కువైపోయి మన పిల్లల జీవితంలో వాళ్ళ మెచ్యూరిటీని కూడా తీసేస్తారు. అసలు కష్టాలు కూడా ఎలా ఉన్నాయి. మన క్రైస్తవ జీవితం, క్రైస్తవులు నాకు అనిపిస్తుంది ఈ కాలంలో స్వార్థపరులుగా అయిపోయింది. యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి, ప్రార్థనకు వచ్చి, సంఘానికి వచ్చి ఎంతసేపు మన ఆలోచనలే ఆయన దగ్గర పెడుతున్నాం, కానీ ఎంతసేపు మన ఆలోచనలే ప్రార్థనలో పెడుతున్నాం. కానీ అయ్యా నీ ఉద్దేశం ఏంటి నా జీవితం పట్ల, నీ ఉద్దేశం ఏంటి నాకు అన్నట్లు. శిష్యులు చాలా గొప్పవాళ్ళు కదండి, చాలా విశ్వాసులు,
చాలా ప్రత్యేకమైన వాళ్ళు. అవును నిజమే. కానీ మనకిలానే వాళ్ళని కూడా యేసు ప్రభువు గారు సరిచేయవలసి వచ్చింది. కానీ వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటంటే, సరి చేసినప్పుడు వాళ్ళు వెంటనే సరి చేసుకొని మరలా యేసు ప్రభువు గారు ఏదైతే చెప్పారో అది చేస్తారు. మనకుండే స్వభావం ఏంటంటే, సరి చేసినప్పుడు వింటాము, మనసు గుచ్చుకుంటుంది, ఏదో ప్రార్థన చేయొచ్చు, బయటికి వెళ్ళాక మళ్ళా మామూలే. మన ఆలోచన విధానాన్ని మన మనసుని సరిచేస్తాం. అదే వాళ్ళకి మనకి ఉన్న తేడా, అంతే. వాళ్ళు మనకిలానే మనుషులే. మనం ఎలా శోధించబడ్డామో వాళ్ళు అలానే శోధించబడతారు. మనకి కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల, ఇరుకుల వల్ల ఎలాగైతే అనిపిస్తుందో వాళ్ళకి అలానే అనిపిస్తుంది. దానికి రుజువే యేసు ప్రభు కనబడగానే, అయ్యా ఈ రాజ్యం స్థాపించి ఈ రోమీని మమ్మల్ని పట్టి పీడిస్తున్నారు కదా, ఇది ఎప్పుడు తీసేస్తావు? ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న కష్టాలన్నీ ఎప్పుడు తీసేస్తావు? అంటున్నాడు. సరి చేసుకున్నావా? యేసు ప్రభు గారు ఏమంటారు? 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము ఉంచి ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా నీ పని అది జరుగుతుంది. అయ్యా అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది. దానికోసం ఎందుకు మీకు? మీరు చేయవలసింది చేయండి. ఏం చేయాలి వాళ్ళు? 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ రాలేదు ఇంకా, ఎక్కడ యెరూషలేములో ఉండమన్నాడు కదా. అయినను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై. అది వాళ్ళు చేయవలసిన పని. అయ్యో మనకి కష్టాలు, మనకి ఇరుకులు, మనకి ఇబ్బందులు, ఈ ప్రతికూల పరిస్థితులు, ఈ పరిస్థితులు ఏదో దేవుడు పెట్టినవి అవ్వచ్చు, లేదా సాతాను గడు పెట్టినవి అవ్వచ్చు, లేదా మన సొంత క్రియల వలన, మన సొంత పాపాల వలన వచ్చింది అవ్వచ్చు. నేను తాగబోతున్నా అనుకోండి, కాదు అని తాగబోతున్నా అనుకోండి, నేను 2 సంవత్సరాలు ఫుల్గా లేదా 10 సంవత్సరాలు ఫుల్గా తాగేసాను అనుకోండి, దేవుడా నన్ను క్షమించంటే క్షమిస్తాను. కానీ నా లివర్ పాడైపోతే దానివల్ల వచ్చే జబ్బులు. సో కాన్సిక్వెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు. సో అది దేవుడు పెట్టిందా, సాతాను గారు పెట్టిందా, మన సొంత క్రియల వల్ల ప్రతికూలమైన పరిస్థితిలో మనమే పరీక్షించి తెలుసుకోవాలి. కానీ దీని అర్థం దేవుడు మనకు అవసరమైన ఇవ్వడు అని కాదు. ఉద్యోగాలు ఇవ్వడు, జీతాలకు సహాయం చేయడు, మన చదువుల్లో సహాయం చేయడు అని కాదు. కాకపోతే ఏంటంటే, మనము ఎక్కడున్నా, మనము ఏమి చేస్తున్నా ముందు మనం చెప్పుకున్నది ఏంటి? ఒక ఉద్దేశం, దేవునితో సహవాసంలో పెరగాలి. తర్వాత రెండోది, సువార్తీకరణకు మనము ప్రయాసపడాలి. సువార్తీకరణ అంటే చెప్పడం కాదు, చెప్పడం కూడా, కానీ అదొక్కటే. అది ఏమంటారు? నా కొరకు సాక్ష్యం ఇవ్వండి అన్నాడా, లేదా నాకు సాక్షులై ఉండండి అన్నాడా? సాక్ష్యం ఇవ్వడం అంటే చెప్పడం. సాక్షులుగా ఉండడం అంటే సాక్షాత్తు నన్ను చూస్తే యేసు ప్రభు గారిని చూసినట్టే ఉండాలి. అంతేగాని నన్ను చూసి ఇది తండ్రి గారి కోపం ఇంటికి వచ్చిందిరో, మన సొంత స్వభావాలు కాదు. మనల్ని చూసినప్పుడు మన పాప స్వభావాలు కనిపించుకోక, మనల్ని చూసినప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువు గారిని చూసినట్టు ఉండాలి. ఎక్కడ? ఆదివారం సంఘంలోనా? ఎక్కడండి? చర్చిలో మనల్ని చూసినప్పుడు యేసు ప్రభువు గారిని చూసినట్టు ఉండాలా? కాదు. ఎక్కడన్నా, ఎప్పుడన్నా, ఏ సమయంలోనన్నా, ఒంటరిగా ఉన్నప్పుడన్నా,
మన భర్తలతో దెబ్బలాడుతున్నప్పుడన్నా, మన భార్యలతో దెబ్బలాడుతున్నప్పుడన్నా, మన పిల్లల మీద విసుక్కొని చిరాకు పడుతున్నప్పుడు, మనల్ని ఎప్పుడు చూసినా మన పాప స్వభావం కనబడకూడదు, కానీ ఆయనకి సాక్షులుగా బతకాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశలు, ఇవన్నీ కనబడాలి. కనబడాలంటే బోర్డు మీద రాసి మన ఇంట్లో పెట్టుకోవడం కానీ మన జీవితంలో కనబడాలి. మన జీవితంలో మనం పరిస్థితులకు స్పందించేది వీటికి అనుగుణంగా స్పందించాలి. అప్పుడు దేవుని కొరకు సాక్షులుగా ఉంటున్నట్టు. కానీ మన జీవితంలో ఏమీ కనబడకుండా కేవలం ఎలాగైతే బయట పోయావని అడిగి, బాబు నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అయ్యా అంటే రకరకాలు చెప్తారు. ఒక ఉద్దేశము క్రైస్తవులుగా మనకి లేదు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మన బండారం అంతా బయటపడుతుంది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కానీ మొట్టమొదటి ప్రశ్న నీ పేరేంటమ్మా, నీ పేరేంటి బాబు. ఆ తర్వాత ప్రశ్న నీ వయసు ఎంత అమ్మా, నీ వయసు ఎంత బాబు. ఆ తర్వాత ప్రశ్న ఏం చదువుకున్నావు బాబు. కొంతమంది అయితే కులం వస్తూ ఉంటుంది, ఏ కులం అంటే. ఆ తర్వాత ప్రశ్న ఏం చేస్తున్నారండి, ఎంత జీతం వస్తుందండి, ఎక్కడ ఉంటున్నారండి. ఈ అంటే చాలు మనకి. కానీ ఎప్పుడన్నా ఏదన్నా పెళ్లి చూపుల్లో పేరు అడిగాక, బాబు ఎప్పుడు రక్షించబడ్డావు బాబు, నీ రక్షణ సాక్ష్యం కొంచెం చెప్తారా మాకు. రక్షించబడ్డారా, చాలా సంతోషం. ఆత్మీయంగా ఎదుగుతున్నారా బాబు, బైబిల్ ప్రార్థన చేసుకుంటున్నారా బాబు. చేసుకుంటున్నారా, చాలా సంతోషం అండి. అబ్బా ఈ పోయిన 2-3 నెలల్లో దేవుని ప్రేమ నీ జీవితంలో నీకు బాగా ఎక్కువగా ఏ సందర్భంలో తెలిసింది బాబు, కొంచెం వివరిస్తారా. ఆ తర్వాత అడగండి, ఉద్యోగం ఏంటి, జీతం ఎంత, ఏంటి అని అడగట్లేదు. కానీ ఈ ఆత్మీయత అనే విషయాన్ని మనకు తెలుసు. స్వార్థం ఎక్కువైతే తల్లిదండ్రులుగా మన పిల్లలు బాగా చదువుకుంటే, మంచి స్థాయిలో ఉంటే మనల్ని బాగా చూసుకుంటారు. మన పెద్దలు అయిపోయాక కదండి, మనం కష్టం కొంచెం తక్కువ పడవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు. ఇవన్నీ వద్దండి, కావాలి. దేవుడు ఆయన సమయంలో ఆయన వచ్చి ఎలాగైతే ఇశ్రాయేలు రాజ్యం స్థాపిస్తారో, దేవుడు ఆయన సమయంలో మన అవసరతలను, మన అక్కరలను తీరుస్తాడు. తీర్చకుండా ఉండడు. ఏమంటారు, ఈ భౌతికమైన తండ్రినే ఆకలి ఎత్తుంది అయ్యా అంటే రాయిస్తాడా, పాము ఇస్తాడా, లేదు కదా, భోజనం పెడతాడు. మరి అలాంటిది తండ్రి అయిన దేవుడు అయ్యా నాకు ఈ అవసరత ఉందంటే ఆయన తీర్చడా. అది నిజంగా అవసరమైతే, నిజంగా అది మనకి మేలు కలిగి తీరుస్తాడు. సో ఏమి వద్దండి పక్కన పెట్టండి అని కాదు, కానీ మనము మన జీవితంలో ముఖ్యమైన ప్రయారిటీ చేసుకోవలసింది ఏంటండి అంటే ఆయన కొరకు సాక్షులుగా ఉండుతారు. అది ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎంత జీతం వచ్చినా ఆయన కొరకు ధైర్యంగా పరిశుద్ధాత్మ శక్తితో సాక్షులుగా ఉండటమే మనము మన జీవన శైలి చేసుకోవాలి. అంటే ముందు మన ప్రవర్తన మారాలి. మన ప్రవర్తన మన శరీరానుసారంగా కాక మన నూతన స్వభావానుసారంగా పరిశుద్ధాత్మ గారి శక్తితో
మన జీవితంలో సోమవారం, ట్యూస్డే, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం పొద్దున్నే లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ప్రతిరోజు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో స్పందించడం నేర్చుకోవాలి. ఎలాగా? లేఖనానుసారంగా, ఆ ఆత్మఫలాలనుసారంగా. ఎన్నటికి మొదలు, ఎన్నటికి ఆధారం, ఆయనతో సహవాసంలో కూడా పెరుగుతూ ఉండాలి. ఇది మనము మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మని నాస్తికుడికి, ఒక క్రైస్తవుడికి డిబేట్ అవుతుంది. అయితే ఈ నాస్తికుడు అన్నారంట, ప్రపంచంలో ఉన్న అందరికంటే చరిత్ర అందరిలో కూడా దారుణమైన ఘోరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులే అన్నట్టు. మీరు అనొచ్చు, అదేంటండి బాబు, నా పక్కన కూర్చున్నారు కదా ఆవిడ ప్రపంచంలోనే ఎక్కడ ఉంటారండి. నా బంధువులు ఉన్నారే, వాళ్ళంత రోజులు ఎక్కడ ఉంటారండి బాబు, చాలా క్రూరులు. ఈ సంఘంలో కొంతమంది ఉంటారండి బాబు, వాళ్ళు చాలా దూరం అండి బాబు కదండి. చాలా క్రూరమైన వాళ్ళు అందరూ వరుస గుర్తించేస్తూ ఉంటారు, గౌరవం అని అనుకునేవాళ్ళు. మా పొలిటీషియన్లు చాలామంది అలాగే మనం చెప్పచ్చు. కానీ క్రైస్తవులు అంటే ఆశ్చర్యం వేసి అడిగినట్టు, అదేంటండి బాబు క్రైస్తవులు అన్నారు, చరిత్రలో హిట్లర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, చాలా క్రూరంగా ఉన్నారు కదా, చాలా ఎంతోమంది ఇన్నోసెంట్ వాళ్ళని కూడా చంపేశారు కదా, చాలా క్రూరంగా చాలామంది ఉన్నారు, మీరేంటి క్రైస్తవులు అన్నాడంటే ఆయన అంటాడు కదా, క్రైస్తవులు నిజంగా నరకం ఉందని నమ్మితే, క్రైస్తవులు నిజంగా పరలోకం ఉందని నమ్మితే, క్రైస్తవులు నిజంగా యేసు ప్రభువు 100% దేవుడు, 100% మనిషి పాప పరిహారం కొరకే ఈ భూమి మీదకి వచ్చి శిలువలో మరణించి రక్తం కార్చి పాప క్షమాపణ మానవత్వానికి అంతటికీ కూడా అందించాడని నమ్మితే, ఒక మనిషి చచ్చిపోతాడని నమ్మితే, ఒక మనిషి యేసు ప్రభువు గారిని తెలుసుకోకుండా చచ్చిపోతే ఖచ్చితంగా నరకంలో నిత్యం కాలుతాడని తెలిస్తే, అదే ఆ మనిషి యేసు ప్రభువు గారిని తెలుసుకొని చనిపోతే పరలోకానికి వెళ్తాడు, నిత్యం దేవుడితో ఉంటాడని తెలిస్తే, ఈ క్రైస్తవుడు నిజంగా ఆ విషయాల్ని నమ్మితే, మరి ఆ రక్షణ లేని వాళ్ళని, నా మాటల్లో చెప్తాను, అంత సులువుగా ఎలా వదిలేస్తారండి అన్నాడు. ఆ రక్షణ లేని వాళ్ళ పట్ల వీళ్ళకున్న అర్థం వైఖరి ఎన్ని నిజమని నమ్మితే వీళ్ళకున్న వైఖరి ఉందంటే ఎంత క్రూరమైన కఠినమైన మనసు కలిగిన వాళ్ళు అయి ఉండాలండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను డాక్టర్ని అనుకోండి, కాదు అనుకోండి, నేను గుండె డాక్టర్ని అనుకోండి. ఒక ఆయనకి ఏదో సమస్య వచ్చి కింద పడిపోయి ఊపిరి తీసుకోవట్లేదు అనుకో, ఏం చేయాలి? గుండె డాక్టర్గా సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటే ఛాతీ మీద గట్టిగా నొక్కాలి. నొక్కితే గుండె మళ్ళా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆటో స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు? తోస్తారు కదా 4-5 అలానే గుండె మీద కూడా ఊళ్ళో నొక్కితే ఆ గుండె మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ గుండె కొట్టుకోకపోతే, ఒకవేళ అది నాకు తెలిసి ఈ మనిషి అలా పడిపోయినట్టు అలా చూస్తున్నాను అనుకోండి, లేదా పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అనుకోండి, అది మీకు తెలుసు అనుకోండి, నేను గుండె డాక్టర్ అయ్యాను, ఏమంటారు నన్ను? బాబు బుద్ధుందా, ఆలోచిస్తున్నావా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఏంటయ్యా ఆయన అలా పడుకోదంటే నువ్వు కానీ సాయం చేయొచ్చుగా, నీకు వచ్చు కదా అంటావా లేదా?
అలా చేయాలంటే నా హృదయం ఎంత కఠినమైపోయి ఉన్నది. ఆయనకి అవసరమైంది నా దగ్గర ఉంది, కానీ చేయడానికి ఇష్టం లేదు. మరి అలాగా మనము మన చుట్టూరు ఈ నందిగామలోనే అనేక పరిస్థితులు చూస్తాం. అనేక పరిస్థితులు బట్టి బాధపడుతున్న వాళ్ళని చూస్తాం. ఆ భౌతికమైన పరిస్థితులు మనము తీసేయలేకపోవచ్చును, కానీ వాళ్ళని యేసు ప్రభువు గారి నాలెడ్జ్లోకి, రక్షణలోకి నడిపించి వాళ్ళకి ఆదరణ కలుగజేయాలి. రక్షించబడితే తండ్రి అయిన దేవుడు ఉంటాడు, ఆల్రెడీ ఉన్నాడులేండి. అయితే రక్షించబడితే నా తండ్రి అయిన దేవుడు అవుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటాడు, దేవుని వాక్యం చెబుతాడు, ఆదరించడానికి ఎంతమంది సందర్శనం ఉంటారు కదా. బాధపడుతున్న వాళ్ళకి అందరికీ నిజమైన అక్కడేంటి, యేసు ప్రభు గారు రక్షకుడుగా స్వీకరించి కనీసం రక్షణ లేకపోతే, మరి అది స్వీకరించిన మనము దేవుని బెనిఫిట్స్ అన్ని చక్కగా అనుభవిస్తున్నాం. మనము మరి అలా బాధపడుతున్న వాళ్ళందరినీ చూసి మన హృదయంలో ఏమాత్రం తెలియలేదండి, నేను యేసు ప్రభు గారిని నమ్ముతున్నాను, నరకం నిజమని నమ్ముతున్నాను, పరలోకం నిజమని నమ్ముతున్నాను, యేసు ప్రభు గారిని నమ్మకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళి నిత్యాగ్ని అందులోనే కావుతాడని తెలుసు, యేసు ప్రభు గారిని నమ్మితే నిత్యం పరలోకంలో దేవుడితో సంతోషంగా ఉంటాడని తెలుసు, కన్నీళ్ళు ఉండవని తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా మన మనసు కనీసం కదిలించబడకపోతే మనంతటి క్రూరులు ఎవరైనా ఉంటారండి చరిత్రలో? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన అన్న మాట నిజమే కదా. మొదటి వర్తమానంలో మానవుడి యొక్క ఉద్దేశం ఏంటి చూసాం, దేవుడితో సహవాసంలో పెరగడం. రెండవ వర్తమానంలో పరలోక దేశస్థులమైన క్రైస్తవులమైన మనము ఈ లోకంలో సంఘాన్ని మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం చేసుకొని బ్రతకాలి, సంఘమే మన గృహం అయిపోవాలి అని చూసాం. మూడవ వర్తమానంలో యేసుక్రీస్తుని నిజముగా నమ్మితే అది నిజమైన నమ్మకం అయితే రక్షణ కోసమే మాట్లాడతాను. నేను అన్నాను కదా మంచిపోవాలి కదా, అదే సందర్భంలో ఆయన జీవితాన్ని అంతా కూడా పాపుల కోసమే పెట్టాడు. పాపులు ప్రేమించాడు, పాపుల కోసం ప్రాణాన్ని అనిపించాడు. 6 ఏళ్ళు సహవాసం చేస్తే వారు అవుతారు. మరి అంత సహవాసం చేస్తుంటే ఏ చేయగలదో ఆయనకి లాంటి గుణాలు మాట్లాడొచ్చాయా? మన జీవితాన్ని ఆయన కొరకు సాక్షిగా బ్రతకేలాగా మలుచుకోవాలి ఈ లోకంలో. మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ ఈ లోకానికి ఆధారం లేదు. గంటలు లైన్లో నిలబడతారండి. దేనికి? 5-10 సెకండ్లు దాన్ని పెట్టుకుని అయిపోయాయి. దానికి ఎంతో దూరాలు ప్రయాణం చేసి గంటలు ఎండలో లైన్లో నిలబడి చిన్న పిల్లల్ని పట్టుకొని ఏమవుతుందంటే 5 సెకండ్లు 10 సెకండ్లు దర్శనాలు. అది మనం ఎక్కడ అక్కడ మోకాలైతే డైరెక్ట్గా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్తాం. వాళ్ళ మోకాలు కూడా వేసే అవకాశం అయితే కూర్చొని కళ్ళు మూసుకుంటే డైరెక్ట్గా. మరి ఇంత భాగ్యాన్ని అనుభవిస్తున్నాం మనం. లేని వాళ్ళు చూసి కనీసం మన గుండె జలరించాలి కదండి. కనీసం వాళ్ళ పట్ల భారం కలిగి ప్రార్థన చేసి వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి కదండి. యేసు ప్రభు గారిని మనం నిజంగా నమ్మితే ఆయన జీవితం అంతా పాపుల కోసం పరిచర్య చేసి ఎలా బ్రతికారు
మనము కూడా పరిచర్య చేయించుకోవడం కాదు, కానీ పరిచర్య చేయడం కొరకు బ్రతకాలి. చదువుకుందాం. తండ్రి, నీ వాక్యం నాయన నన్ను వాడుకుని నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు అన్నాడు నాయన. ఈ వాక్యము నాయన మేము మనసులో పెట్టుకొని ఈ 3 దినాలు నా వాక్యాలన్నీ కూడా మేము నెమరవేసుకొని అయినా మా చెవులతో విన్నాము, మా మెదడులోకి వెళ్ళింది. ఆయన ఈ వాక్యాలను అయినా మేము ధ్యానించి 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 మా హృదయంలోనికి వెళ్ళి మా హృదయం నుంచి మా సమస్తమైన మా స్వభావాల్లోనైనా వెళ్ళడానికి మీరే సహాయం తెచ్చారు. ముందున్న వర్తమానంలోనూ మరి ఇంకొక రోజు కూడికలో కూడా మీరే ఉండి నడిపించింది. అయినా ఈ 3 దినాలు కూడికలు అయ్యేసరికి మేము ఏ రీతిగా అయితే మొదటి దినం వచ్చామో 3వ దినం నుంచి ఆ రీతిగా ఉండకుండా మారిన స్వభావం గలవారమైనా నూతన స్వభావానుసారంగానైనా మీ కొరకునైనా మేము జీవించటకు మాకు సాయం చేస్తారు. ఇచ్చిన సమయాన్ని బట్టి మనం చేస్తే వేసి మనం గడిచినాం. ఆమేన్. మంచి వర్తమానం ఆలోచించిన దేవుడాస్తూ పొందలేదు. అందులో లేచి నిలబడితే మరి ఒక పని చదివింటాము అనిపిస్తుంది. మనకి సోదరు ఆనంద్ గారు ఆ పాట పాటలు చేస్తూ కొంచెం ముందుకు చదువుకోండి.